ఆ! ఏం మాట్లాడుతున్నావమ్మా రోజా? నీ ఇష్టం వచ్చినట్టు చించుకుంటున్నావు నిన్న. నువ్వు ఎక్కడ రాధాకృష్ణ ఆఫీస్‌కెళ్ళావు అనుకోవాల్సింది నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. మళ్ళా మా ముఖ్యమంత్రి గారిని ఎందుకు తీసుకొచ్చి మాట్లాడుతున్నావు? మాకు లేవా నోళ్ళు? నేలకి కోసే శక్తి మా దగ్గర ఉంది అనుకుంటున్నావా? తెలుగు మహిళలంటే నీకంత చిన్న చూపు అనుకుంటున్నావా? నేలకి కోస్తాం రోజా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడావంటే. ఎమ్మెల్యేలు, ఎంపీలు, భార్యలని అంత కించపరిచి మాట్లాడతావా? వాళ్ళేమన్నా నీ దగ్గరికి వచ్చారా? లేకపోతే నీ దాంట్లో ఏమన్నా పూనుకొని ఏమన్నా మాట్లాడారా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తా ఎవరు ఇక్కడ ఊరుకోరు అనుకుంటున్నావేమో. ఇక్కడ తెలుగు మహిళలు అంటే ఆ నేలకలు కోసి ఎండగట్టే ఈ వీళ్ళు ఉన్నారు ఇక్కడ. అర్థమవుతుందా? మర్యాదగా మాట్లాడితే మర్యాదగా ఉంటది ఎవరికైనా. ఎందుకంటే మేము మీకు సమాధానం చెప్పే శక్తి మా దగ్గర కూడా ఉంది. ఎవరు మాట్లాడమన్నారమ్మా? మీ జగన్మోహన్ రెడ్డిని, వాళ్ళ చెల్లిని? మాట్లాడితే పక్కన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు కదా అని చెప్పి ఏమన్నా తూలితే తూలారేమో. అంతవరకు మీరు మాట్లాడుకోండి వెళ్ళి. కానీ ముఖ్యమంత్రి భార్యల్ని, ఆ మంత్రుల భార్యల్ని తీసుకొచ్చి మహిళల జోలొచ్చి మహిళలను కానీ మాట్లాడితే మర్యాద ఉండదని రోజాకి హెచ్చరిస్తున్నాం.